వెల్కమ్ టు మై ఛానల్స్. ఈరోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నాను. ఆంధ్ర ఎగ్ పులుసు. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుడ్డు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. మా ఇంట్లో 9 మెంబర్స్ ఉన్నారు. 9 గుడ్లు, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు, ఇది ఒకటి, టమోటాలు ఒక 3, ఆనియన్స్ 3, పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం. వేగాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకొని దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం. కళ్ళుప్పు ఇవి మగ్గుతున్నాయండి. మూత పెట్టేసి ఎగ్స్ని ఇలా 2 వైపులా 2 ఘాట్లు పెట్టుకున్నాం. ఇలా దేనికంటే మనం కర్రీలో వేసుకున్నప్పుడు దీంట్లోకి మసాలా, ఉప్పు అంత దీంట్లోకి పట్టాలి కాబట్టి ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకున్నాం. ఇలా మొత్తం కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మగ్గిని దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా ఎగ్స్. ఇవి దీంట్లో ఉన్న ఆయిల్, మసాలా అంతా దీనికి బాగా పట్టేస్తుంది అనమాట. ఉప్పు అంతా కొంచెంసేపు వేగాలండి. ఇప్పుడు కొంచెం వేగాయి గుడ్లు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. అప్పుడు ఎగ్స్కి బాగా పట్టిద్ది మసాలా. ఎగ్ పులుసులోకి చింతపండు పులుసు ఇలా నానబెట్టుకొని ఇలా పులుసు పిసుకోవాలి. ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా ఎగ్స్ బాగా పట్టేసిందండి. ఇలా వేగితే 2 డేస్ అయినా ఉంటుందండి పులుసు మంచిగా. కానీ మా ఇంట్లో ఉండదులేండి. మా ఇంట్లో 9 మెంబర్స్ ఉన్నారు, అయిపోతుంది ఎంబటిని. ఇప్పుడు 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు వేసుకుని కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు పడుతుందండి. ఇప్పుడు కొంచెం పుల్లగా ఉంది. ఉప్పు సరిపోలా వేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వేద్దాము. వావ్, ఎగ్ పులుసు ఉడికిపోయిందండి, చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇదేంటిది అనుకుంటున్నారా? దీంట్లోకి మనం టేస్టీ కోసం, కొంచెం చిక్కదనం కోసం శనగపిండి ఒక స్పూను లేదా 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాము. బాగుంటుంది, పులుపు అనిపించదు. పున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. వావ్, ఎగ్ పులుసు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిందండి, ఉడికిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్ పులుసు మీకు కూడా నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.